యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి గోల్డెన్ ఆపర్చునిటీ. 1 మార్చ్ నుంచి మన ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి, ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా. ఆఫ్లైన్కి కూడా సేమ్ ఫీజే వర్తిస్తుంది. 29 ఫెబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి, ఫెబ్లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ 48,000 రూపీస్ ఫీజు అనేది వర్తిస్తుంది. 1 మార్చ్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతాయి అండ్ కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం అందిస్తున్నాం. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ ఆస్క్ ఫర్ డెమో చూసి మొత్తం అంతా నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకునే వాళ్ళకి ఎల్టీఎక్స్ క్లాసెస్ విశాఖపట్నం బ్రాంచ్లో కేవలం 48,000తో లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే సువర్ణ అవకాశం అనేది లభిస్తుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దాంతోపాటు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది కోర్స్ పైన. సో సూపర్బ్ టీచింగ్, సూపర్బ్ క్వాలిటీ, యూ విల్ గెట్ ఎ సెట్ ఆఫ్ 19 బుక్స్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ, టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. మీరు డౌట్ ఏమన్నా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫుల్ యాప్ యాక్సెస్ తీసుకోండి, డెమో చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. Look at this question, prelims 2023 అడిగిన పాలిటీ క్వశ్చన్. ఇన్ ఎసెన్స్ వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. అయితే మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఇది వర్తించదా అంటే కొంతకాలం పాటు వర్తించదు అని భావించారు. కానీ ఒక సిగ్నిఫికెంట్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పి రికగ్నైజ్ చేసింది. అసలు ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీరు ఒకసారి గమనిస్తే ఇట్ సేస్ నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ రైట్ టు లైఫ్ ఆర్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని మెన్షన్ చేసి ఉంటుంది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే అర్థం ఏంటి? ఒక ఇండివిజువల్ యొక్క లైఫ్ లేదా లిబర్టీకి మనం విఘాతం కలిగించాలి అనుకుంటే, ప్రభుత్వం విఘాతం కలిగించాలి అనుకుంటే అది ఒకే ఒక రకంగా చేయగలుగుతుంది. ఎలా? బై ఫాలోయింగ్ ఏ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే ఒక చట్టాన్ని ఫాలో అయ్యి, చట్టం చెబితే, ఒక చట్టం ప్రకారం అతను ఒక తప్పు చేశాడు అనిపిస్తే, ఆ చట్టం అనేది వ్యాలిడ్ చట్టం అయితే ఆ చట్టంలో ఉన్న ప్రొసీజర్స్ ఫాలో అయ్యి అతని యొక్క రైట్ టు లైఫ్ లేదా రైట్ టు లిబర్టీని ప్రభుత్వం వైలేట్ చేయొచ్చు. అదర్వైజ్ అతని యొక్క రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీని వైలేట్ చేయడానికి ప్రభుత్వానికి కూడా ఎటువంటి హక్కులు ఉండవు. అంటే ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంటాం. ఎగ్జిక్యూటివ్ అంటే తెలుసు కదా, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కదా. అందులో ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వ యంత్రాంగం అనేది ఏ వ్యక్తి యొక్క ఇండివిజువల్ రైట్ టు లైఫ్ ఆర్ లిబర్టీని ఆర్బిట్రరీగా అంటే తమకు నచ్చినట్టుగా విఘాతం కలిగించలేదు. విఘాతం కలిగించాలి అంటే ఇట్ హ్యాస్ టు బీ బేస్డ్ అనే లా. అంటే అతను ఏదో ఒక చట్ట ప్రకారం అతను తప్పు చేసి ఉండాలి. ఆ చట్టం వ్యాలిడ్ చట్టం, కాన్స్టిట్యూషనల్ అయి ఉండాలి. మూడోది చట్టంలో ఉన్న ప్రొసీజర్స్ ప్రకారం అతన్ని అరెస్ట్ చేయాలి అని అర్థం అనమాట. అతని రైట్ని మనం వైలేట్ చేయొచ్చు అని అర్థం. సో ఇక్కడ 3 కండిషన్స్, మళ్ళీ చెప్తున్నాను, 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. సో గవర్నమెంట్ యాక్షన్, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అనేది హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ ఏ లా అండ్ దట్ లా మస్ట్ బీ ఏ వ్యాలిడ్ లా. మూడవది ఇట్ హ్యాస్ టు ఫాలో ప్రొసీజర్స్. సో ఈ 3 కండిషన్స్ ప్రభుత్వం పైన ఉంటాయి వెన్ ఎవర్ దే హ్యావ్ టు టేక్ ఎన్ యాక్షన్ ఆన్ అన్ ఇండివిజువల్. ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు ఇండివిజువల్ రైట్ టు లైఫ్ లేదా రైట్ టు లిబర్టీని ప్రభుత్వం విఘాతం కలిగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మర్డర్ చేశాడు. మర్డర్ చేయడం అనేది ఖచ్చితంగా నేరం. మనకి ఐపీసీలో మెన్షన్ చేశారు. సో దానికి పలానా శిక్ష ఉంటుంది. సిఆర్పీసీలో దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఆ చట్టాన్ని బేస్ చేసుకొని, ఆ ప్రొసీజర్స్ బేస్ చేసుకొని ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయొచ్చు, పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, అతని ప్రాణాన్ని కూడా తీయొచ్చు. అందులో శిక్ష ప్రకారం మనకి అందులో ఆ శిక్ష నిర్దేశిస్తే, ఉరి శిక్షను నిర్దేశించారనుకోండి, ప్రాణాన్ని తీసే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఎక్సెప్ట్ ఏంటంటే ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి చట్ట ప్రకారమే ఇది జరగాలి. సో ఈ రకంగా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఈజ్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. అయితే నేను ఒక సినారియో చెప్తాను.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే గవర్నమెంట్ కమ్స్ అవుట్ విత్ ఏ న్యూ లా వేరిన్ ఎనీవన్ హూ క్రాసెస్ ఏ ట్రాఫిక్ సిగ్నల్ విల్ బీ ఫైన్డ్ 10 lakh rupees. 10 lakh rupees మీకు ఫైన్ పడుతుంది అని ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది అనుకోండి. ఆ చట్టం కాన్స్టిట్యూషనలే, ఆ చట్టంతో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఆ చట్టంలో ప్రొసీజర్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఎవడైనా సరే రోడ్డు అదే సిగ్నల్ క్రాస్ చేసేస్తే లైట్ ఉండగా, రెడ్ లైట్ ఉండగా అతనిపైన నిజంగా ప్రభుత్వం కేసు పెట్టేసి, పోలీసులు కేసు పెట్టి అతని ఆస్తి అంతా స్వాధీనం చేసేసుకోవచ్చు. అతను పేదవాడైతే 10 లక్షలు కట్టలేకపోతే మొత్తం ఆస్తి అంతా ప్రభుత్వం తన పేరు మీద రాసేసుకోవచ్చా? ఆలోచించండి ఒకసారి. మరి ఇక్కడ ఇలాంటి సమయంలో వాళ్ళ రైట్ని చట్టమే హరించేస్తుంది. ఎగ్జిక్యూటివ్ హరించట్లేదు, ద చట్టం ఇట్ సెల్ఫ్, ద లెజిస్లేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మీకు ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మరి అలాంటి సందర్భంలో ఏం చేస్తాం? ఎస్, దట్ ఈజ్ వెన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కమ్స్ ఇన్. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఫెయిరా కాదనేది చెక్ చేయట్లేదు. యాక్షన్ అనేది చట్ట ప్రకారం ఉందా, ప్రొసీజర్స్ ఫాలో అవుతుందా, కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడా కాదని మాత్రమే చెక్ చేస్తుంది. కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఒక స్టెప్ ఫర్దర్ వెళ్తుంది. ఇది ఒక స్టెప్ ఫర్దర్ వెళ్ళి ఇందాక నేను చెప్పిన ఈ 3 కండిషన్స్తో పాటు 4th కండిషన్ కూడా చెక్ చేస్తుంది. ఏంటి ఆ 4th కండిషన్? ఇట్ చెక్స్ ఫర్ ఫెయిర్నెస్ ఆఫ్ లా. అంటే ఆ లా అనేది ఫెయిరా కాదా, అదేమైనా అన్ఫెయిర్ లానా? ఫెయిర్నెస్ ఆఫ్ లా. అండ్ ఇట్ ఆల్సో లుక్స్ ఎట్ ఫెయిర్నెస్ ఆఫ్ ప్రొసీజర్స్. అందులో మెన్షన్ చేసిన ప్రొసీజర్స్ ఫెయిర్గా ఉన్నాయా లేదా? అంటే మీరు వాళ్ళకి ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారంటే చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏ రీజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ టైంలో పడితే ఆ టైంలో అర్ధరాత్రి వచ్చి అమ్మాయి అయినా సరే, ఆడ పోలీసు లేకుండా వాళ్ళని మగ పోలీసు వచ్చి అర్ధరాత్రి వచ్చి ఆడపిల్లైనా సరే ఎత్తుకెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి ప్రొసీజర్స్ పెట్టారనుకోండి, ప్రొసీజర్స్ చట్టంలో అలా మెన్షన్ చేశారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో అందుకనే ఆ చట్టం ఫెయిర్గా ఉందా లేదా, చట్టంలో ఉన్న ప్రొసీజర్స్ ఫెయిర్గా ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చెక్ చేయమని చెప్తుంది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాలో మనకి ఎక్స్ట్రా పాయింట్స్ లేవు, కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ఇవన్నీ కూడా మనకి కలుస్తాయి. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈజ్ ఫాలోడ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్లో అది ఖచ్చితంగా ఫాలో అవుతారు. కానీ మన దేశంలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని మాత్రమే ఆర్టికల్ 21లో మెన్షన్ చేశారు. కాకపోతే మనేకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని మనం రాసినప్పటికీ, ఓకేనా, ఇట్ ఆల్సో మీన్స్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే అవసరమైతే ద కోర్ట్ హ్యాస్ ద పవర్ టు చెక్ ఫర్ ద ఫెయిర్నెస్ ఆఫ్ లా అండ్ ఆల్సో ద ఫెయిర్నెస్ ఆఫ్ ప్రొసీజరల్ ఫెయిర్నెస్ మరియు చట్టం యొక్క ఫెయిర్నెస్ని చెక్ చేయడానికి కూడా కోర్టుకి అధికారం ఉంటుంది. సో ఇన్ ఏ వే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా మనం ఫాలో అవుతాము అండర్ ఆర్టికల్ 21 అని సుప్రీంకోర్టు మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1978లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆన్సర్ ఏం పెడతారు? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే అర్థం ఏంటి? లా ఉంటే సరిపోదు, ఆ లా అప్లై చేసే విషయంలో అంటే ప్రొసీజర్ విషయంలో కూడా ఫెయిర్నెస్ అనేది ఉండాలి. ఆ లా అన్రీజనబుల్గా ఉండకూడదు, ఫెయిర్గా ఉండాలి, జస్ట్గా ఉండాలి. ఒకవేళ ఇఫ్ ద కోర్ట్ ఫైండ్స్ ద లా టు బి అన్రీజనబుల్, ఐఎమ్ నాట్ సెయింగ్ అన్కాన్స్టిట్యూషనల్, ఐఎమ్ సెయింగ్ అన్రీజనబుల్గా అన్ఫెయిర్గా అనిపిస్తే ద కోర్ట్ హ్యాస్ ద పవర్ టు డిక్లేర్ ఇట్ ఇన్వాలిడ్. దాన్ని ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేసే పవర్ కోర్టుకి ఉంటుంది. ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ మనకి అర్థమైతే మనం ఆన్సర్ ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా అని పెడతాం. సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే ఈ పేరు పెట్టుకొని మీకు కాన్సెప్ట్స్ కూడా నీట్గా చెప్పేస్తే 2 కూడా గుర్తుంటాయి.